కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఆయన తెలిపారు. ఆయన మాట్లాడారు. 200 యూనిట్ల ఫ్రీ ఇచ్చిన, మనం డ్రైనేజ్ కట్టిన, 12 వాళ్ళ ఏం లేదు, ఇంతకుముందు ఏమి జరగలే. 40 ఏళ్ళ కిందట ఈ కాలనీ ఉన్నది, ఇప్పుడు 4 ఇన్ని ఇంద్రమల్లి నాణ్యం వచ్చిన ఒడ్డరి కాలనీలో. ఇంతకుముందు ఇల్లు లేవు. మరి ఇవన్నీ మీరు ఇంటింటికి చెప్పుకోవాలి, ఎందుకంటే ఒకటేసారి అన్నీ కావు, అయితేనే ఉన్నాయి. చేతి గుర్తుకి వేస్తేనే అభివృద్ధి అవుతుంది. వేరే పార్టీకి వేస్తే కౌన్సిల్కి గెలిపించినా కానీ చేసేది ఏమి ఉండదు. మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ రావాలి. కనుక అధికార పార్టీకి ఓటు వేయిందని చెప్పుండ్రి. అధికారం ఉన్న ఆ ఓటు కూడా మోర్లో వేసినట్టు అవుతుంది. వేరే పార్టీకి వేస్తే ఉన్న ఓటు కూడా మోర్లో వేసినట్టు అయిపోతుంది. మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు సైనికులా తయారై అక్కడ తవ్వి పైపులు వేస్తారు, చూసిండ్రు పైపులు వేస్తారు. ఆ పైపులతోని వచ్చే సంవత్సరం తర్వాత 4 ట్యాంకులు కడుతున్న 1,00,000 లీటర్ల వాటర్ ఇంటికి, ప్రతి ఇంటికి కూడా 100% నీళ్ళు వచ్చే నల్లా ఏర్పాటు చేస్తూ ఉన్నా. ఎల్లారెడ్డి పట్టణంలో ఇక నీటి కొరత లేకుండా, ప్రతి తల్లి బిందె పట్టుకోకుండా మా ఇంటికి రాలేదని ఇప్పుడే ఎన్నో బోర్లు వేయించినాం. చాలా దగ్గర బీడీ కాలనీ వేయించినాం. ఇంకా అన్ని దగ్గర కూడా బోర్లు, అన్ని కాలనీలో కూడా అన్ని వార్డుల బీడీలే మన బోర్లు వేయించినాం. ఎందుకంటే తల్లులు అడుగుతున్నారు, నీళ్లు లేవు, తాగేందుకు కష్టమవుతుందంటే బోర్లు కూడా వేయించినాం. మీరు ఎవరిని నేను వచ్చినాక 18 నెలల్లో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. కొందరు నాయకులు ప్రతిపక్షం అంటారు, మేము ఏం చేసిరంటే మీ కళ్ళకు బస్ స్టాండ్ కనిపిస్తలేదా, ఇలా మెయిన్ రోడ్ కనిపిస్తలేదా, నిలబడే రోడ్డు గాడికెళ్ళి గీడదాకా మొత్తం బురద ఉంటుండేనా, ఈ రోడ్డు మొన్ననే వేసినాం, ఇవి కనిపిస్తలేవా, ఈ పక్కన ఉన్న మోరి మనమే కట్టినాం, హాస్పిటల్ కడుతున్నవాడ పాత ఆగిపోయినాయి. ఇలా స్కూల్లో పిల్లగాళ్ళకి ఇక్కడ సోమవారిపేట దగ్గర స్కూల్ వచ్చింది, ఏటీసీ. ఆడ ముందు పోతే 100 ఎకరాల పార్క్ వస్తున్నది. పెద్ద చెరువు కట్టు ఇంటిగ్రేటెడ్ రోడ్డు మీద పూలు అమ్ముకుంటారు, పళ్ళు అమ్ముకుంటారు, అరటి పళ్ళు అమ్ముకుంటారు. రోడ్డు మీద చిన్న చిన్న గరీబులు ఉన్నారని చెప్పి ఇప్పుడు 5.5 కోట్లతోని మన కొబ్బరికాయ కొట్టి 80 షాపులు వస్తున్నాయి, గరీబులకు ఇస్తున్నా. మన 300 బెడ్రూమ్లు ఇక్కడ ఈ కాలనీ డబుల్ బెడ్రూమ్లో సీసాలు, సీసా ముక్కలు, వైర్లు ఎత్తుకపోయి అన్నీ ఆగమాగం ఉండే, పైపులు ఎత్తుకపోయి, దర్వాజాలు ఎత్తుకపోయి ఉంటే 9 నెలలు కిటికీలు కూడా లేకుండే. 9 నెలలు ఎంబడవాడి ఇలా 300 బెడ్రూమ్లు తయారైనాయి. 600 నుంచి 800 మంది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇది నేను వచ్చిన తర్వాత చేయలేదా? ఇది కనిపిస్తలేదా మీకు? ఇలా ఎందరికో గూడిసెలో ఉండి కూలిపోయే పరిస్థితి. ఇలా 300 బెడ్రూమ్లు చేసినాం. శ్మశాన వాటికలు కూడా ఎవరైనా పుట్టాల్సిందే, గిట్టాల్సిందే, మనిషి పుట్టాల్సిందే, మనిషి చావాల్సిందే. ఎవరైనా సావు కంపల్సరీ. కొందరు ముందు పోతారు, కొందరు వెనుక పోతారు. అట్లాంటిది ఇక్కడ సీసీ రోడ్లు వేస్తున్నాం. మన లోపల శ్మశాన వాటికల మన సీసీ రోడ్లు వేసి మొన్ననే బోర్ కూడా వేసిన శ్మశాన వాటికల. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు నీళ్ళ కష్టం అవుతుంది, లోపల వానాకాలం పడ్డప్పుడు శవాలు తీసుకపోతే అంత బురద అవుతుందని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, సీసీ వేస్తున్నాం. ఇన్ని పనులు నడుస్తున్నాయి. మీరు మున్సిపల్లో మన మా నాయకులు సంజు వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. మా దగ్గర నుంచి పక్క మండలాల నుంచి వచ్చిన మా నాయకులు మంచి చదువుకున్నాడు కనుక, చదువుకున్నానికి ఇప్పుడు నేను చదువుకున్నా కనుక నేను ఇలా పనిచేస్తున్నా, నేను మాట్లాడగలుగుతున్నా. చదువుకుంటే తెలివి ఉంటుంది, మాట్లాడేది తెలివి ఉంటుంది కనుక మీరు అందరు కూడా చెప్పుండ్రి. మరి మళ్ళొక్కసారి ఇంటికి తిరిగి అందరు కూడా సపోర్ట్లతో గట్టిగా జై కాంగ్రెస్, చేతి గుర్తుకే గట్టిగా ఆకలి అవుతుందా?